Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్ఓ. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు. బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 17వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఆఫీసర్ 150, అగ్రికల్చరల్ మార్కెటింగ్ మేనేజర్ 50, మేనేజర్ సేల్స్, మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్, సీనియర్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్, సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ రిలేషన్షిప్ హెడ్, ఎంఎస్ఎంఈ సెల్ ఆఫీసర్, సెక్యూరిటీ అనలిస్ట్, మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్, సీనియర్ మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్, టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇంజనీర్, టెక్నికల్ మేనేజర్ సివిల్ ఇంజనీర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్ సివిల్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, టెక్నికల్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, టెక్నికల్ మేనేజర్ ఆర్కిటెక్ట్, సీనియర్ మేనేజర్ సిఎండ్ఐసి రిలేషన్షిప్ మేనేజర్, చీఫ్ మేనేజర్ సిఎండ్ఐసి రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ సిఎండ్ఐసి క్రెడిట్ అనలిస్ట్, చీఫ్ మేనేజర్ సిఎండ్ఐసి క్రెడిట్ అనలిస్ట్, సీనియర్ మేనేజర్ బిజినెస్ ఫైనాన్స్, చీఫ్ మేనేజర్ బిజినెస్ ఫైనాన్స్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బిజినెస్ ఫైనాన్స్, సీనియర్ డెవలపర్ ఫుల్ స్టాక్ జావా, డెవలపర్ ఫుల్ స్టాక్ జావా, సీనియర్ డెవలపర్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్, డెవలపర్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, క్లౌడ్ ఇంజనీర్ ఈటీఎల్ డెవలపర్, సీనియర్ డెవలపర్ ఈటీఎల్, ఏఐ ఇంజనీర్ ఏఐ జనరల్ ఏఐ ఎన్ఎల్పి ఎంఎల్, ఏపీఐ డెవలపర్, సీనియర్ ఏపీఐ డెవలపర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సర్వర్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ బ్యాకప్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ బ్యాకప్, పోస్ట్గ్రెస్ అడ్మినిస్ట్రేటర్, ఫైనాన్స్ డెవలపర్, సీనియర్ ఫైనాన్స్ డెవలపర్, సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్, చీఫ్ మేనేజర్ డేటా సైంటిస్ట్, డేటా వేర్హౌస్ ఆపరేషన్, నెట్ డెవలపర్, ఐటీ ఇంజనీర్, డీక్యూ అనలిస్ట్, డేటా ప్రొఫైలింగ్, మేనేజర్ ఆటోమేషన్ మెయింటెనెన్స్ రెగ్యులేటరీ రిటర్న్స్, సీనియర్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితరాలు. మొత్తం పోస్టుల సంఖ్య 1267. విభాగాలు: రూరల్ అండ్ అగ్రి బ్యాంకింగ్, రిటైల్ లయబిలిటీస్, ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజ్మెంట్, కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్. అర్హతలు ఒకసారి పరిశీలిస్తే సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా, పిహెచ్డి, సిఏ, సిఎంఈ, సిఎస్, సిఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టులను అనుసరించి 1/12/2024 నాటికి అభ్యర్థుల వయసు 24 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్: షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు, నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరములు, పర్సనల్ డిజేబిలిటీ పర్సన్ అభ్యర్థులకు, జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ వారికి 13 సంవత్సరములు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరములు, పర్సన్స్ ఆఫ్టర్ 1984 రాయిట్స్ వారికి 5 సంవత్సరములు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కు, జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరములు, ఓబీసీ వారికి 8 సంవత్సరములు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 10 సంవత్సరములు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. జీతం: పోస్టులను అనుసరించి 48,480 రూపాయల నుండి 1,35,020 రూపాయల వరకు నెలకు జీతంగా చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్,
ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ సబ్జెక్టులు: రీజనింగ్ 25 ప్రశ్నలు 25 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు 25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 75 ప్రశ్నలు 150 మార్కులు, ప్రశ్నల సంఖ్య 150, గరిష్ట మార్కులు 225, పరీక్ష కాల వ్యవధి 150 నిమిషాలు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నంగా ప్రకటించారు. దరఖాస్తు రుసుము: దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 600 రూపాయలు మరియు ట్యాక్స్తో చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళలకు 100 రూపాయలు మరియు ట్యాక్స్తో చెల్లించాలి దరఖాస్తు ఫీజు. ముఖ్యమైన తేదీలు ఒకసారి పరిశీలిస్తే ఆన్లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభం 28/12/2024 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 17/1/2025గా ప్రకటించారు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.